శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీలు టీడీపీ శ్రేణులంతా పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సత్యమ్మ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా నిలిచే వర్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అన్నారు. బీసీల సంక్షేమం రక్షణకు టీడీపీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తోందని, బీసీ రక్షణ చట్టం టీడీపీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. జై చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో గతంలో ఉన్నటువంటి బీసీ 34% రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో ఇవ్వడం నిజంగా బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండడానికి ఇదో గొప్ప వరము. బీసీ అంటే బ్యాక్ వర్డ్ కాదు, బీసీ అంటే బ్యాక్ బోన్ అని చెప్పి తెలియజేసినటువంటి మన తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండాలి. గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వంలో 34% ఉన్న రిజర్వేషన్ బీసీలకు 24%కే చేసి బీసీలు అంటే బ్యాక్వర్డ్ అని చెప్పి తెలియజేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అదే విధంగా ఈ రోజు చూస్తే ప్రియతమ ముఖ్యమంత్రి బీసీలకు యథావిధిగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈ రోజు పుట్టపర్తిలో బీసీలందరూ కూడా ఐక్యతగా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది.